హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ గణేష్ ట్రావెల్ లాగ్స్. ఈ వీడియోలో మనం కాంచీపురంలో ఉన్న వరదరాజ స్వామిని దర్శించుకుందాం. ఈ ఆలయం యొక్క స్థల పురాణము, చరిత్ర, బంగారు బల్లి మరియు వెండి బల్లి విశేషం ఏమిటి, 40 సంవత్సరాలకు ఒకసారి దర్శనమిచ్చే అత్తి వరదరాజ స్వామి గురించి తెలుసుకుందాం. కాంచీపురంలో ఈ ఆలయం ఎక్కడ ఉంది, ఎలా చేరుకోవాలి, ఈ విషయాలన్నింటినీ 1 by 1 తెలుసుకుందాం. ఈ వరదరాజ స్వామి ఆలయం మీకు బస్టాండ్ నుంచి 4 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ ఆలయం చేరుకోవడానికి బస్టాండ్ దగ్గర మీకు షేర్ ఆటోస్ అవైలబుల్గా ఉన్నాయి. వీళ్ళు ఒక్కొక్కరికి 50 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. అదే సపరేట్గా అయితే ఆటో వాళ్ళు 200 రూపాయలు తీసుకోవడం జరుగుతుంది. మీకు కన్వీనియంట్ని బట్టి మీరు ఏది చూజ్ చేసుకుంటారో అది చేసుకోవచ్చు. ఈ దేవాలయం వైష్ణవులకు పరమ పవిత్రమైన 108 దివ్య దేశాల్లో ఈ ఆలయం ఒకటి. అంతేకాదు, శ్రీరంగం, తిరుపతి తర్వాత కంచి శ్రీ వరదరాజ స్వామి ఆలయాన్ని అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు. ఈ దేవాలయానికి చాలా ప్రాముఖ్యత ఉంది. అదేమిటంటే, కృతయుగంలో విధాత బ్రహ్మ, త్రేతాయుగంలో గజరాజు గజేంద్రుడు, ద్వాపరయుగంలో బృహస్పతి, కలియుగంలో ఆదిశేషుడు, ఆళ్వారులు, శ్రీ రామానుజాచార్యులు, శ్రీ ఆది శంకరాచార్యులు మరి ఇంకెందరో మహానుభావులు ఈ స్వామిని సేవించారు అని పురాణాలు చెబుతున్నాయి. ఈ కంచి వరదరాజ స్వామి ఆలయం సుమారు 25 ఎకరాల విస్తీర్ణంలో ఉంటుంది. ఈ ఆలయాన్ని తొలుత కంచిని పాలించిన పల్లవరాజు 2వ నందివర్మ క్రీస్తు శకం 8వ శతాబ్దంలో నిర్మించినట్లుగా తెలుస్తుంది. తర్వాత చోళరాజులు పూర్తి స్థాయిలో అభివృద్ధి చేశారు అని శాసనాలు తెలుపుతున్నాయి. ఆ తర్వాత మరెందరో రాజవంశస్థులు ఈ దేవాలయానికి పూజా కార్యక్రమాలు మరియు సేవా కార్యక్రమాలు చేశారు. కానీ విజయనగర సామ్రాజ్యానికి చెందిన శ్రీకృష్ణదేవరాయలు పరిపాలించిన కాలంలో ఎక్కువ నిర్మాణాలు జరిగి ప్రస్తుతం ఉన్న రూపాన్ని సంతరించుకుందని ఇక్కడ ఉన్న శాసనాల ద్వారా మనకి తెలుస్తుంది. ఇక్కడ మనకి ఈ దేవాలయంలో తమిళ శాసనాలతో పాటు ఎక్కువ తెలుగు శాసనాలు కూడా కనిపించడం మరో విశేషం. ఇప్పుడు మనం ఆలయం యొక్క స్థల పురాణాన్ని తెలుసుకుందాం రండి. స్వామి ఇక్కడ స్వయంభూగా వెలిసిన కథ సత్యయుగం నాటిది. సరస్వతీదేవితో ఏర్పడిన వివాదంతో ఆగ్రహించి భూలోకానికి వచ్చిన సృష్టికర్త బ్రహ్మ శ్రీ మహావిష్ణువు అనుగ్రహం కోసం అశ్వమేధ యాగం తలపెట్టారు. కాకపోతే యజ్ఞదీక్షలో సతీ సమేతంగా కూర్చోవాలి. అందుకు అని శ్రీ గాయత్రీదేవిని సరసన కూర్చోబెట్టుకుని యాగం ఆరంభించారు. ఈ పరిణామానికి ఆగ్రహించిన సరస్వతీదేవి నదీ రూపంలో ఉధృతంగా ప్రవహిస్తూ యజ్ఞవాటికను ముంచేయబోగా శ్రీ మహావిష్ణువు అడ్డంగా శయనించి ప్రవాహాన్ని ప్రక్కకు మళ్లించారు. బ్రహ్మదేవుల వారు యాగాన్ని నిర్విఘ్నంగా పూర్తి చేసుకున్న తరువాత శ్రీ మహావిష్ణువు దర్శనమిచ్చి ఆలుమగల మధ్య వివాదాలు సహజమని తెలిపి బ్రహ్మదేవుణ్ణి సరస్వతీదేవిని కలిపారు. అంతటా చతుర్ముఖ బ్రహ్మ, మిగిలిన దేవతలు, మునులు స్వామిని ఇక్కడ స్థిరనివాసం ఏర్పరచుకోమని ప్రార్థించారు. అలా ఇక్కడ స్వామివారు కొలువుదీరారు. ఆలయంలోకి ఎంటర్ అవ్వగానే మీకు ఎడమవైపున అనంత పుష్కరిణి ఉంటుంది. బ్రహ్మదేవుల వారు ఆజ్ఞాపించడంతో దేవశిల్పి విశ్వకర్మ అత్తి చెట్టు కాండంతో శ్రీ వరదరాజ స్వామిని తయారు చేసి ప్రాణప్రతిష్ఠ చేశారు. అనేక వందల ఏళ్ళు ఈ స్వామివారు పూజలు అందుకున్నారు. అయితే 16వ శతాబ్దంలో మహమ్మదీయుల దండయాత్రల సమయంలో శ్రీ వరదరాజ స్వామి ఆలయం దోపిడీకి గురైంది. సంపదలను దోచుకున్న శ్రీవారి మూర్తికి ఎలాంటి హాని కలగకూడదనే ఉద్దేశంతో అక్కడ ఉన్న స్వామివారిని ఆనంద పుష్కరిణిలో నిరాలి మండపం పక్కన ఉన్న చిన్న మండపం అడుగు భాగంలో స్వామివారి మూర్తిని భద్రపరిచారు. లోపలికి నీరు చేరకుండా ఉండాలి అని వెండి పెట్టెలో ఉంచి కోనేరు అడుగు భాగాన దాచిపెట్టారు. అయితే కొన్నాళ్ళు తర్వాత ఆ దండయాత్రలు అంతా సద్దుమణిగిన తర్వాత ఆ అనంత పుష్కరిణిలో దాచిపెట్టిన మూర్తిని గురించి ఆనవాళ్లు తెలియకపోవడంతో పరిస్థితి సద్దుమణిగిన తరువాత గర్భాలయంలో మరో దివ్యమూర్తిని ప్రాణప్రతిష్ఠ చేశారు. కొన్ని సంవత్సరాలకు పుష్కరిణి ఎండిపోవడంతో అందులో దాచిపెట్టిన మూలమూర్తి దర్శనం ఇచ్చారు. అన్ని ఏళ్ళు నీటిలో ఉన్న చెక్కు చెదరని స్వామివారిని బయటకు తీసి మొదటి ప్రాంగణంలో మీకు వసంత మండపం అని ఉంటుంది. ఆ వసంత మండపంలో ఈ స్వామివారి మూర్తిని ప్రతిష్ఠ చేసి 48 రోజుల పాటు ఈ స్వామివారికి పూజా కార్యక్రమాలు నిర్వహించి తిరిగి మరలా కోనేరు అడుగు భాగంలో భద్రపరచడం అనే ఒక కొత్త సాంప్రదాయాన్ని తీసుకువచ్చారు. పుష్కరిణి అడుగున పెట్టెలో భద్రపరిచిన శ్రీ అత్తి వరదరాజ స్వామి వారిని 40 ఏళ్లకు ఒక్కసారి బయటకు తీసి
వసంత మండపంలో ఉంచి 48 రోజుల పాటు భక్తులకు దర్శనం కల్పిస్తారు. చివరిగా 2019 సంవత్సరం జూలై 1వ తేదీ నుంచి ఆగస్టు 17వ తేదీ వరకు భక్తులకు దర్శనమిచ్చారు. ఈ స్వామివారి మూర్తి అనేది 9 అడుగులు పొడవైనదిగా ఉంటుంది. ఈ స్వామివారి మూర్తిని మొదట 38 రోజులు శయన భంగిమలోనూ చివరి 10 రోజులు నిలబడి ఉన్నట్లుగా దర్శనమిస్తారు. స్వామివారిని దర్శించుకున్న తర్వాత అదే ప్రాంగణంలో స్వామివారి ఆలయం వెనుక భాగంలో మీకు బంగారు బల్లి, వెండి బల్లి మరియు సూర్యచంద్రుల మూర్తులు ఉంటాయి. వీటిని దర్శించుకోవడానికి 5 రూపీస్ టికెట్ అనేది ఉంటుంది. ఈ బంగారు బల్లి మరియు వెండి బల్లి గురించి పురాణ గాథ ఏమిటంటే, గౌతమ మహర్షి వద్ద 2 శిష్యులు ఉండేవారు. వారిద్దరూ ఆ గురువు గారి దగ్గరే ఉండి ఆ గురువు గారికి సంబంధించిన దేవతార్చనకి కావాల్సిన పుష్పాలు, ఫలాలు మరియు నీరు ఏర్పాటు చేస్తుండేవారు. ఒకనాడు వారి పెట్టిన పాత్రలో ఒక బల్లి పడింది. ఆగ్రహించిన మహర్షి వారిని బల్లులుగా జీవించమని శాపం ఇచ్చారు. తెలియక చేసిన తప్పుకు క్షమించమని వేడుకొనగా ఆయన వారిని అత్తిగిరి క్షేత్రం వెళ్ళి స్వామిని సేవించమని శాప విమోచనం తెలిపారు. కొంతకాలానికి ఇంద్రుడు, సూర్యుడు మరియు చంద్రునితో కలిసి శ్రీ వరదరాజ పెరుమాళ దర్శనానికి తరలివచ్చారు. వారి దర్శనంతో శిష్యులకు శాప విమోచనం లభించింది. నాటి నుండి వారి రూపాలను ఇక్కడ ఏర్పాటు చేసి వీటిని తాకిన వారికి సమస్త దోషాలు, పాపాలు తొలగిపోయి ఆరోగ్యవంతులు అవుతారని చెబుతారు. స్వామివారిని దర్శించుకున్న తర్వాత బయటకు వస్తే అదే ప్రాంగణంలో మీకు మహాలక్ష్మీదేవి వారి ఆలయం ఉంటుంది. అమ్మవారిని దర్శనం చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఈ ఆలయం టైమింగ్స్ ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, తిరిగి సాయంత్రం 4 గంటల నుంచి 8 గంటల 30 నిమిషాల వరకు ఉంటుంది. ఈ టెంపుల్ చేరుకోవడానికి మనకి డైరెక్ట్గా ట్రైన్స్ అనేది అవైలబుల్గా లేవు. ఈ టెంపుల్ని చేరుకోవడానికి తిరుపతి నుంచి మరియు చెన్నై నుంచి మనకి ట్రైన్స్ అవైలబుల్గా ఉన్నాయి. వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. ఈ టెంపుల్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది పూర్తిగా చెప్పానని అనుకుంటున్నాను. మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్స్లో తెలపండి, మీ కామెంట్స్కి రిప్లై ఇస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.